హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పీఎఫ్ అమౌంట్ ఎలా విత్‌డ్రా చేయాలో లైవ్‌లో చేసి చూపిస్తాను. పీఎఫ్ విత్‌డ్రా చేసే ముందు ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలానే కిందున్న రెడ్ బటన్‌ని క్లిక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎటువంటి గ్యాప్ లేకుండా 5 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే, లేదంటే మీ పీఎఫ్ అకౌంట్ 5 ఏళ్ల కంటే తక్కువ ఉండి ప్రతి నెల పీఎఫ్ అమౌంట్ పడుతుంటే, మీ పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ని 50,000కి మించి విత్‌డ్రా చేయాలంటే 10% టీడీఎస్ పడుతుంది. ఒకవేళ మీరు విత్‌డ్రా చేసే టైంలో పాన్ కార్డ్ సబ్మిట్ చేయకపోతే 20% టీడీఎస్ కట్ అవుతుంది. మీరు 50,000 కంటే తక్కువ విత్‌డ్రా చేస్తే ఎటువంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు తప్పనిసరిగా 50,000 అమౌంట్ కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే, మీరు ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాకపోతే, మీ ఏజ్ 60 కంటే బిలో ఉంటే ఫార్మ్ 15G సబ్మిట్ చేయాలి. అలానే మీ ఏజ్ 60 కంటే అబోవ్ ఉంటే ఫార్మ్ 15H సబ్మిట్ చేయాలి. మీ ఏజ్‌ని బట్టి ఈ 2 ఫార్మ్స్‌లో ఏ ఫార్మ్‌ని సబ్మిట్ చేసినా మీకు 0 టీడీఎస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు జాబ్ మానేయాలనుకుంటే, మీరు జాబ్ వదిలేసే టైంకి ఎంతైతే పీఎఫ్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అది 3 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8-9% బిట్వీన్ మన పీఎఫ్ అమౌంట్ మీద వడ్డీ ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొంతమంది ఎంప్లాయీస్ జాబ్ స్విచ్ అయినప్పుడు వాళ్ళ ఓల్డ్ పీఎఫ్ అమౌంట్‌ని విత్‌డ్రా చేయాలని చూస్తారు. ఈ తప్పు అస్సలకి చేయొద్దండి. ముఖ్యంగా 5 ఇయర్స్ కంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే మనం మొదటిలో చెప్పుకున్న విధంగా 5 ఇయర్స్ కంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండి 50,000 అబోవ్ విత్‌డ్రా చేయాలనుకుంటే కొంచెం టీడీఎస్ పడుతుంది. సో, మీకు అమౌంట్ అవసరం లేకపోతే విత్‌డ్రా చేయొద్దండి. విత్‌డ్రా బదులుగా మీ యొక్క ఓల్డ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అమౌంట్‌ని మీ న్యూ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8-9% వడ్డీ గూడా ఇస్తుంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ మీద కూడా రాదు. జస్ట్ మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మీ యూఏఎన్ నెంబర్ ఇయ్యండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. లేదంటే మీ అంతకు మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేసే ముందు ఒకసారి దృష్టిలో పెట్టుకొని విత్‌డ్రా చేసుకోండి. ఇప్పుడు మీకు పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా ప్రాసెస్‌ని లైవ్‌లో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌కొచ్చి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. ఈ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. మీ ఈపీఎఫ్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తర్వాత పైన ఆన్‌లైన్ సర్వీస్ మెనూలో క్లెయిమ్ ఫార్మ్ 31 అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఆన్‌లైన్ క్లెయిమ్ పేజ్‌లోకొస్తారు. ఈ పేజ్‌లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. అలానే మీరు కేవైసీలో ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారో కేవైసీలో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే ఆ బ్యాంక్ అకౌంట్ తప్పకుండా అప్రూవ్ అయ్యి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెరిఫై బటన్ మీద క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ముందర టిక్ మార్క్ పడుతుంది. తర్వాత కిందున్న ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి. కొంచెం లోడింగ్‌కి టైం తీసుకొని ఈ పేజ్‌లోకి వస్తుంది. ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్‌లో పీఎఫ్ అడ్వాన్స్ ఫార్మ్ 31 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు జాబ్ వదిలేసింటే ఫార్మ్ 19 10C కూడా చూపిస్తుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళు ఫార్మ్ 19 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ సర్వీస్‌లో మీరు ఏ పీఎఫ్ అకౌంట్ నుంచి అమౌంట్ విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఆ పీఎఫ్ నెంబర్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈస్ రిక్వైర్డ్‌లో మీరు ఎందుకు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఆ రీజన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎలిజిబుల్ కాని రీజన్స్ అన్ని రెడ్ కలర్‌లో చూపిస్తుంది. ఎలిజిబుల్ అయ్యే రీజన్స్ అన్ని వైట్ కలర్‌లో చూపిస్తుంది. వైట్ కలర్‌లో ఉన్నవి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలరు. మీరు ఏ రీజన్‌కి ఎన్ని సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చో, అలానే ఎంత అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చో ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఒకసారి పాజ్ చేసుకొని చదువుకోండి లేదా స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీరు పీఎఫ్ అమౌంట్‌ని ఎందుకు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఆ రీజన్‌ని సెలెక్ట్ చేసి, తర్వాత ఎంత అమౌంట్ విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేసి, తర్వాత మీ యొక్క అడ్రెస్‌ని కరెక్ట్‌గా ఎంటర్ చేసి, చెక్ బుక్ ఆర్ పాస్‌బుక్‌లో చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి, స్కాన్ చేసిన మీ బ్యాంక్ చెక్ పేపర్ గాని, పాస్‌బుక్ గాని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. కింద లెఫ్ట్ సైడ్‌లో చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి, గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి, సబ్మిట్ క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఈపీఎఫ్ఓ వాళ్ళకి వెళ్తుంది క్లెయిమ్ కోసం. మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీ రీజన్‌ని, మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇచ్చింటే వితిన్ 15-20 డేస్ లోపు క్లెయిమ్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. మీరు మీ క్లెయిమ్ యొక్క స్టేటస్‌ని తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ పైన ఆన్‌లైన్ సర్వీస్‌లోకెళ్ళి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పీఎఫ్ అకౌంట్ యొక్క విత్‌డ్రా స్టేటస్ అంతా ఇక్కడ చూపిస్తుంది. మీరు ఫార్మ్ సబ్మిట్ చేసిన వెంటనే క్లెయిమ్ స్టేటస్‌లో
పెండింగ్ అని చూపిస్తుంది. వన్స్ మీ క్లెయిమ్ ని అప్రూవ్ చేసిన తర్వాత క్లెయిమ్ సెటిల్ అని చూపిస్తుంది. మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒకసారి క్లెయిమ్ కి సబ్మిట్ చేస్తే చెక్ లో నేమ్ లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.